ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. నిమ్మాడ టీడీపీ కార్యాలయంలో 18 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధిని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య పరిస్థితులతో ఆర్థికంగా సతమతమవుతున్న పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి వరం లాంటిదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నిమ్మాడ కార్యాలయంలో శనివారం 18 మంది లబ్ధిదారులకు 23,44,463 రూపాయల చెక్కులను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు 81 మంది లబ్ధిదారులకు 1,30,00,000 రూపాయలు లబ్ధిదారులకు చెక్కుల రూపంలో అందించడం జరిగిందని పేర్కొన్నారు. వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు అన్ని విధాలుగా మేలు చేసేలా పనిచేస్తుందన్నారు. వైద్య ఖర్చులతో ఆర్థిక అవస్థలు పడుతున్న ప్రజానీకానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపన్న హస్తంలా నిలుస్తుందని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధులు సైతం పక్కదారి పట్టించారని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి అందించడం జరిగిందని అన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఈ సందర్భంగా మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో నరసన్నపేట శాసనసభ్యులు భగ్గు రవణమూర్తి, ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మోసపూరిత హామీలకు ప్రజలు బుద్ధి చెబుతారని ఆమ్దల్వలస మండల మాజీ సర్పంచ్ అన్నారు. ఆమ్దల్వలస మండల మాజీ సర్పంచ్ గురుగుబెల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాట్యాచారులపేట చీమలవలస గ్రామ పంచాయతీలో శుక్రవారం బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ గురుగుబెల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మాయమాటలతో గద్దెక్కిన ఈ పాలకులు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బెండు గోవిందరావు, తమ్మినేని శ్రీరామ్మూర్తి, కాట్యాచారులపేట సర్పంచ్ ఎన్ని రామచంద్రరావు, కొత్తవలస వైస్ సర్పంచ్ గురుగుబెల్లి అప్పలనాయుడు మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, నర్సన్నపేట నియోజకవర్గం శాసనసభ్యులు బగ్గు రవణమూర్తి, స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు మరియు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్లు జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. అనంతరం పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు మాట్లాడుతూ మన పాతపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం మనకు గర్వకారణమని, ఆదివాసీ సోదర సోదరీమణులకు మన సంస్కృతి సంప్రదాయాలు, వారి చరిత్ర, ధైర్యం, సమానత్వం, సహజ సిద్ధమైన జీవన విధానం, ప్రకృతి పట్ల ఉన్న మమకారం మనందరికీ ఆదర్శమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయంలో వారికి మరిన్ని అవకాశాలు అందించడానికి కృషి కొనసాగుతుందని అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల విస్తరణ, రహదారులు, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆదివాసీ సమాజం అభివృద్ధి చెందితేనే మన సమాజం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ పండుగ వారసత్వాన్ని కాపాడుతూ భవిష్యత్తు తరాలకు అందిద్దామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టెక్కలి రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణమూర్తి, డిడి అన్నయ్యదొర, ఐటీడీఏ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఆదివాసీ సంఘ నాయకులు, మహిళలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరసన్నపేట వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పలువురు అక్కా చెల్లెలు వచ్చి యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్యకు రాఖీ కట్టారు. అన్నా చెల్లెళ్ల అనురాగం, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పౌర్ణిమ నిలుస్తుందని, సోదర సోదరీమణుల మధ్య ఈ బంధం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నానని నరసన్నపేట నియోజకవర్గం యువ నాయకులు పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య పేర్కొన్నారు. శనివారం నరసన్నపేట పార్టీ కార్యాలయంలో పలువురు అక్కా చెల్లెళ్లు వచ్చి యువ నాయకులు చైతన్యకు రాఖీలు కట్టారు. కృష్ణ చైతన్య అన్నయ్య రాజకీయంగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గురుగుబెల్లి వెంకటరమణి, జలుమూరు మండల మహిళా అధ్యక్షురాలు తర్ర మాధవి, బొద్దల రేవతి, పొట్టూరు ప్రత్యూష, లోట్ల ఝాన్సీరాణి ఆకాంక్షించారు. ఆమ్దల్వలస సర్కిల్ పరిధిలో సెల్ ఫోన్ కోసం కత్తులతో దాడి చేసుకున్న ఇద్దరు స్నేహితులు. శ్రీకాకుళం జిల్లా ఆమ్దల్వలస సర్కిల్ పరిధిలో
బొప్పడం గ్రామంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన కొట్లాటలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన యువకుడిని విశాఖ కేజీహెచ్కు తరలించారు. నందికొండ గ్రామానికి చెందిన పల్లి దుర్గాప్రసాద్, బప్పడం గ్రామానికి చెందిన పేడాడ శ్రీధర్ ఇద్దరు మంచి స్నేహితులు. ఇటీవల దుర్గాప్రసాద్ సెల్ ఫోన్ను శ్రీధర్ తీసుకున్నాడు. అతను వద్ద ఉన్న ఫోన్ను తిరిగి ఇవ్వాలని దుర్గాప్రసాద్ అడగడంతో అమృతలింగానగరం వద్ద ఉన్న పాలకేంద్రం వద్దకు రావాలని శ్రీధర్ ఫోన్లో చెప్పాడు. తరువాత దుర్గాప్రసాద్ మరో వ్యక్తిని తీసుకుని అక్కడికి వెళ్లగా గ్రామంలోని తన ఇంటి వద్దకు రావాలని శ్రీధర్ చెప్పడంతో ముగ్గురూ కలిసి బొప్పడం గ్రామానికి వెళ్లారు. అక్కడ ఇరువురు మధ్య మాటా పెరిగి కొట్లాటకు దారితీసింది. ఈ క్రమంలో దుర్గాప్రసాద్ ముఖం, 2 చేతులు, ఛాతీపై శ్రీధర్ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పక్కనే ఉన్న పంట పొలంలో పడి వెళ్లిపోయాడు. దీంతో శ్రీధర్ అక్కడి నుండి పరారయ్యాడు. దుర్గాప్రసాద్తో పాటు వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం చెప్పగా వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆందలవలస సిఐ సత్యనారాయణ, ఎస్ఐ హైమావతి ఆధ్వర్యంలో గాయపడిన దుర్గాప్రసాద్ను 108 సహాయంతో శ్రీకాకుళం ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉందని, సంఘటనకు కారణమైన శ్రీధర్పై హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రి సహానిధి ద్వారా అందిన చెక్కులను లబ్ధిదారులకు ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పంపిణీ చేశారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు శనివారం ఎచ్చెర్ల నియోజకవర్గ రణస్థలం క్యాంపు కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహానిధి ద్వారా పంపిన సుమారు 6,92,465 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన సంబంధిత లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలిసెట్టి మాట్లాడుతూ, ఈ సందర్భంగా తమ కష్టకాలంలో తోడుగా నిలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడుకు చెక్కులు అందుకున్న లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు మండల గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు. గార మండలంలోని వెలమ సంఘం నూతన భవనానికి ఎమ్మెల్యే గొండుశంకర్ శంకుస్థాపన చేశారు. గార మండలం అంపోలు గ్రామం జైలు రోడ్డు దారిలో వెలమ సంఘ నూతన భవనానికి శనివారం శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండుశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అన్ని మతస్థులకు, కులస్థులకు, అన్ని సంఘాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని సమాచారం తెలియగానే గతంలో 1 లక్ష రూపాయలు అందించానని, అలాగే సత్యం కుమారుడు వేణు 5 లక్షలను అందించిన విషయం గుర్తు చేశారు. త్వరితగతిన భవనాన్ని నిర్మించాలని, అందుకు కావలసిన ఎటువంటి సహాయానికైనా ముందుంటానని తెలిపారు. ఇంకా అవసరమనుకుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో ప్రభుత్వం నుండి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను వెలమ సంఘం సభ్యుల బృందం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ అధ్యక్ష బృందం ప్రతినిధులు, టీడీపీ నాయకులు, మహిళా నాయకులు, వెలమ సంక్షేమ సంఘం ప్రతినిధులు, గ్రామ ప్రజలు, శంకరన్న సైన్యం పాల్గొన్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు శనివారం విశిష్ట అతిథిగా విశాఖపట్నం ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నందు జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవం అనంతరం కాకినాడ కింగ్స్ మరియు అమరావతి రాయల్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరిగింది. ఈ ఏపీఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ప్రముఖ సినీ హీరో దగ్గుపాటి వెంకటేష్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు పివి మాధవ్, ఏసీఏ వీడీసీఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ నీలమణి దుర్గా అమ్మవారిని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. పాతపట్నం నియోజకవర్గంలో వెలసియున్న ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఆరాధ్య దైవం శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరియు వారితో పాటు జిల్లా కలెక్టర్తో కలిసి నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం ఈ సంవత్సరం దుర్గా నవరాత్రి ఉత్సవాలకు కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి ఉత్సవాలను విజయవంతంగా జరిపించడానికి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆలయ అర్చకులకు మరియు ఆలయ కమిటీకి వివరించారు. ఈ కార్యక్రమంలో కోటబొమ్మాలి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.